హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. విజయ్ మాల్యా ఆయన లండన్ పారిపోవడానికి ముందు వరకు దేశ ప్రజల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న వ్యక్తి. అంతెందుకు, డబ్బులు సంపాదించడం కాదు, దానితో ఎలా ఎంజాయ్ చేయాలో కూడా మనోడికి బాగా తెలుసు. అయితే బ్యాంకుల వద్ద అప్పు తీసుకొని ఎగ్గొట్టి పారిపోయాడన్న నిందను ఇప్పుడు మోస్తున్నారు మాల్యా. కానీ మాల్యా మాత్రం తాను చేసిన అప్పును దాదాపుగా తిరిగి ఇచ్చేశానంటున్నారు. తనను ఎవరైనా దొంగ అంటే గూబా గుయ్ అనేలా వాయించేస్తానని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ మాల్యా దేశం నుంచి పారిపోయారా? ఎందుకు ఆయనను అధికారులు దొంగగా చూస్తున్నారు? ఆయనపై దొంగ అనే ముద్ర వేసింది ఎవరు? ఆర్థిక నేరగాడిగా ప్రపంచానికి చూపుతుంది ఎవరు? మాల్యా మాటలతో ఇప్పుడు దేశ రాజకీయాల్లో మరోసారి చర్చ జరగబోతుందా? ఇప్పుడు చూద్దాం. నేను దేశం వదిలి వెళ్ళిపోయాను, కానీ దొంగను కాదు. ఇప్పుడు ఈ మాట ఇండియాను షేక్ చేస్తుంది. అవును, విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాల్యా మాట్లాడుతూ 2016 మార్చి తర్వాత భారత్కు తిరిగి రాలేదు కాబట్టి తనను పరారీలో ఉన్నవాడు అనొచ్చు, కానీ తాను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన పర్యటనలో భాగంగానే తాను విదేశాలకు వెళ్ళాను. నాకు సరైన కారణాల వల్ల తిరిగి రాలేదు. మరి నన్ను పరారి అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ దొంగ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం ఎక్కడ జరిగింది అని ఆయన ప్రశ్నించడంతో అందరూ మాల్యా విధానం వైపు మళ్ళారు. ఇండియా వదిలి వెళ్ళిపోయాక 2016 నుంచి బ్రిటన్లో ఉన్నారు మాల్యా. భారత్లో న్యాయమైన విచారణ జరుగుతుందన్న హామీ లేకపోవడం వల్ల తిరిగి రాలేదని చెప్తున్నారు. తనకు న్యాయమైన విచారణ, గౌరవప్రదమైన ఉనికి ఉంటుందని హామీ ఇస్తే తిరిగి రావడం గురించి ఆలోచిస్తానని ఆయన అంటున్నారు. యూకే హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ భారతీయ జైళ్ల పరిస్థితులు యూరోపియన్ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తాయని, అందుకే తనను అప్పగించలేమని వాదించారు. ఇక కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం గురించి మాట్లాడుతూ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణమని చెప్పారు. లెమన్ బ్రదర్స్ సంక్షోభం గురించి తెలుసు కదా, అది భారతదేశంలోనూ ప్రభావం చూపిందని, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి, డబ్బు ప్రవాహం ఆగిపోయింది, రూపాయి విలువ పడిపోయిందని ఆయన వివరించారు. అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని, నష్టాల కారణంగా విమానాల సంఖ్య తగ్గించి ఉద్యోగాలను తొలగించాలనుకుంటున్నట్లుగా చెప్పారు. కార్యకలాపాలు తగ్గించవద్దు, బ్యాంకులు సహాయం చేస్తాయని సలహా ఇచ్చారని మాల్యా తెలిపారు. మరోవైపు మాల్యా కేసులో న్యాయపరమైన సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో లండన్ హైకోర్టులో 11,101 కోట్ల రుణం సంబంధించి మాల్యా అప్పీల్ కోల్పోయారు. ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టులో బ్యాంకులు 6,200 కోట్లకు బదులు 14,000 కోట్లు రాబట్టాయని వాదించారు. కోర్టు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. 2012లో కింగ్ ఫిషర్ కార్యకలాపాలు నిలిచినప్పటికీ భారత అధికారులు మాల్యాను విచారణ కోసం తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 2016లో తాను ఇండియా నుంచి వెళ్ళిపోయే ముందు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చానని విజయ్ మాల్యా చెప్తున్నారు. I told the finance minister Arun Jaitley before leaving for the airport, and then I flew from Delhi to London. I was on my way to Geneva. ఈ వార్త బయటకు పొక్కడంతో మీడియా, రాజకీయ వర్గాలలో పెద్ద దుమారమే రేగింది. చట్టపరమైన ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశం విడిచి నేనెలా వెళ్ళగలనని ప్రశ్నలు మొదలయ్యాయని పాడ్కాస్ట్లో మాట్లాడుతూ విజయ్ మాల్యా తెలిపారు. అయితే జైట్లీ తాను కలిసి ఉండగా చూశానని ఓ కాంగ్రెస్ ఎంపీ ప్రకటించారు. దీంతో జైట్లీ మాట మార్చి తాను మాల్యాను కలిసిన మాట వాస్తవమేనని, అయితే వాకింగ్ చేస్తుండగా కలిశానని ఆయన చెప్పారంటూ మాల్యా గుర్తు చేసుకున్నారు. ఓ సమావేశం కోసం జేనీ వాక్ వెళ్లేందుకు తాను లండన్ బయలుదేరుతున్నట్లుగా ఆర్థిక మంత్రికి తెలిపానన్నారు. తాను తిరిగి వస్తాను, కూర్చొని సమస్యను పరిష్కరించుకుందామని బ్యాంకులకు దయచేసి నచ్చ చెప్పండి కోరానని కూడా మాట్లాడారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో స్పష్టంగా మాల్యా అంశంపై మాట్లాడారు. విజయ్ మల్యా కేస్ 14,131.6 crore complete amount of the attached property has been restored to the public sector banks
So there's no way in which I can go on listening to very many members who without the facts go on saying, no, haircut has happened, big people are allowed to take the money, small people are being punished. No way. We've not left anyone. Even if they fled the country, we've gone after them. ED has collected this money and given back to the public sector banks. 14,131.6 crores only from Vijay Mallya. విజయ్ మాల్యాకు చెందిన 11,131.6 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు జప్తు చేయాలనుకున్నారు. ఇది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన 6,203 కోట్ల రుణం వడ్డీతో సహా లెక్క వేసుకున్న రెట్టింపు కంటే ఎక్కువ. మరి ఆయనని ఇంకా ఎందుకు నేరగాడిగా చూస్తున్నారు అనే ప్రశ్న వస్తోంది. అయితే ఆయనకు మద్దతుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ ఘోయాంగా మాత్రమే ఆయనకు మద్దతుగా ముందుకు వచ్చారు. పొలిటికల్ పంచ్ బ్యాగ్ గా మాల్యాను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఇప్పుడు మాల్యా ఎవరికి అప్పులేరు, బ్యాంకులు రికవరీ చేసుకున్నాయి, ఎవరి సొమ్ము దొంగతనం చేయలేదు. 28 సంవత్సరాల వయసులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు. అతని శైలికి తగ్గ వ్యాపారం కావడంతో విస్తరణలో దూకుడు చూపించాడు. మద్యం, ఏవియేషన్స్, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ రంగాలలో విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆడంబరమైన జీవన శైలి, హై ప్రొఫైల్ వెంచర్లు, ఆర్సీబీ, ఫార్ములా 1లో స్పాన్సర్షిప్ విజయ్ మాల్యాను వ్యాపార ప్రపంచంలో షో స్టాపర్ గా నిలిపాయి. కానీ ఎయిర్లైన్స్ మొత్తంగా దెబ్బకొట్టింది. రాజకీయాల్లోకి వచ్చి మాల్యా ఎంపీ అయ్యారు. అక్కడే ఆయన తప్పు చేశారేమో కానీ చాలా మంది కన్నా ఎక్కువగా శిక్ష అనుభవిస్తున్నారు. వేల కోట్లు నిజంగా బ్యాంకులకు ఎగగొట్టిన వాళ్ళు ఇండియాలోనే గౌరవంగా బ్రతుకుతున్నారు. కానీ మాల్యా మాత్రం నేరగాడిగా ముద్ర వేసుకొని ప్రవాసంలో బ్రతుకుతున్నారు. అయితే ఇటీవల 4 గంటలకు పైగా ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ తర్వాత ఈ అంశంలో ఆయనకు మద్దతు లభిస్తోంది.